అందరికీ నమస్కారం. మన దేశంలో మామూలుగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనుషులలో జనాభా లెక్కలు తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని సెన్సస్ అంటుంటాము. సో అదే విధంగా మన దేశంలో పశువులకు సంబంధించి కూడా 1919 నుంచి దాదాపుగా 5 సంవత్సరాలకు ఒకసారి మనకు పశుగణన అనేది జరుగుతూ ఉంది. అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి పశువులు, కోళ్ళు అన్నిటి కూడా ఎన్ని ఉన్నాయనేది లెక్క పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పటి వరకు 20 సార్లు జరిగిందండి. సో 21వసారి పశుగణన అనేది మనకు ఈ సంవత్సరం జరగబోతూ ఉంది. సో కాబట్టి దీనికి సంబంధించి పశుగణన చేయడం కోసం పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్ తరఫున ఎన్యూమరేటర్స్ అనే వాళ్ళు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు దయచేసి కోఆపరేట్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి పశు సంపద, కోళ్ళు, వాటి వివరాలు అనేవి పూర్తిగా నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సో ఇక మీదట ఈ వీడియో ఇకపై నుంచి ఈ పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి వివరాలు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ లో ఎన్యూమరేట్ చేసేటువంటి పశు సంపదను గణన చేసేటువంటి వారికి సూపర్వైజర్స్ వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి మామూలుగా మిగిలిన రైతులు అందరూ కూడా ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేయొచ్చు. సో మిగిలిన వాళ్ళు మన ఎన్యూమరేటర్స్ కానీ అలాగే సూపర్వైజర్స్ వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూసినట్టయితే మీకు సెన్సస్ కి సంబంధించినటువంటి వివరాలు అన్ని కూడా పూర్తిగా అర్థమవుతాయి అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో మనకు ఈ సెన్సస్ అనేది ఈ సంవత్సరము సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపల ఈ 4 నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రోగ్రెస్ ని బట్టి మనకు కావాలంటే ఎక్స్టెండ్ చేయడమా లేదా ఏంటి అనేది తర్వాత డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఒక 3 months కి మనకు దాని వివరాలన్నీ కూడా బయటికి విడుదల చేయడం జరుగుతుంది పబ్లిక్ కోసం అనేసి. సో ఇది ఈ ఎన్యూమరేటర్ అంటే ఎవరు? పశుగణన టేకప్ చేయబోయే వాళ్ళని ఎన్యూమరేటర్స్ అంటాము. సో ఈసారి ఏంటంటే మనకు మొబైల్ అప్లికేషన్ అనేది ఒకటి వచ్చింది. ఆ అప్లికేషన్ లో మీకు మీ సూపర్వైజర్ గారు మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ అవి చెప్తారు. సో దాంతో మీరు లాగిన్ అయితే మనము సెన్సస్ టేకప్ చేయడానికి ప్రొసీడ్ అవ్వచ్చు. సో అయితే అది ఎన్యూమరేటర్ లెవెల్లో ఫస్ట్ మీరు హౌస్ హోల్డ్ హెచ్ అంటే హౌస్ హోల్డ్ అని అర్థం. అంటే ఒక ఇల్లు, హౌస్ అంటే ఇల్లు. సో హౌస్ హోల్డ్ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మీరు డేటా కలెక్ట్ చేసి దాన్ని ఆన్లైన్ లో యాప్ లో ఫీడ్ చేయడం జరుగుతుంది. అది నెక్స్ట్ లెవెల్లో మీ సూపర్వైజర్ అంటే డాక్టర్ గారు కావచ్చు, ఏఎస్ కావచ్చు లేదా ఏడీ గారు కావచ్చు వారికి వెళ్తుంది. సో అక్కడ వాళ్ళు ఆ డేటాని, మీరు పంపించినటువంటి డేటాని చూసి దాంట్లో ఏదైనా తప్పు ఉన్నట్టయితే మళ్ళీ మీకు సెండ్ చేస్తారు, బ్యాక్ చేస్తారు. సో దాంట్లో ఆ తప్పులు ఏవో కరెక్షన్ చేసేసి మీరు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే సూపర్వైజర్ గారు ఓకే చేస్తారు. అలా ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో ఏమవుతుందంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా డిఎన్ఓ అంటాము, అంటే డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్, జిల్లా అధికారి గారికి వెళ్ళడం జరుగుతుంది. వారు కూడా చూసి డేటాలో ఏమైనా తప్పు ఉన్నట్లయితే మళ్ళీ సూపర్వైజర్ గారికి రిటర్న్ చేయడం లేదా వాటిని నెక్స్ట్ స్టేజ్ లోకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టేజ్ ఎవరు ఉంటారంటే స్టేట్ నోడల్ ఆఫీసర్, అంటే స్టేట్ హెడ్, రాష్ట్రాన్ని మొత్తానికి కలిపి హెడ్ ఉంటారు. సో వాళ్లకు ఈ డేటా అనేది వెళ్తుంది. వాళ్ళు మొత్తము ఏ డిస్ట్రిక్ట్ వైజ్ ప్రోగ్రెస్, మండల్ వైజ్ అవన్నీ కూడా వాళ్ళు ప్రోగ్రెస్ అనేది అక్కడ నుంచి మానిటర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది మొత్తము స్కీమ్ ఈ విధంగా జరుగుతుంది. సో దీంట్లో మనము యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకు సెన్సస్ కి సంబంధించినటువంటి యాప్. సో ఇందులో మీకు నేను చెప్పినట్లుగా మీ సూపర్వైజర్ గారు ఇచ్చినటువంటి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వాటిని ఎంటర్ చేసినట్లయితే మీకు యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనము రాష్ట్రాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది డిఫాల్ట్ గా వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అనేసి మనకైతే. అలాగే ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు జిల్లాలన్నీ కనిపిస్తాయి లిస్టు. అందులో మన జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మన మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మన ఏ విలేజ్ లో మనము సెన్సస్ తీస్తున్నామో ఆ విలేజ్ పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి సేవ్ అనేటువంటి ఆప్షన్ కింద సబ్మిట్ చేసి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హౌస్ హోల్డ్ అంటే ఇల్లు, ఇంట్లో ఎవరైతే పశువులను పెట్టుకోవడం, కొన్ని కోళ్ళను పెట్టుకొని పెంచుకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరినీ హౌస్ హోల్డ్ అంటాం. అలాగే స్ట్రే యానిమల్స్ అంటే వీధిలో తిరిగేటువంటి కుక్కలు లేదా పశువులు, వాటిని అంటే అవి ఎవరికి సొంతం కావు, వీధిలో తిరుగుతుంటాయి. అలాంటి వాటన్నిటిని కూడా మనం స్ట్రే యానిమల్స్ కింద ఎంటర్ చేస్తాము. సో ఇది ప్రతి విలేజ్ కు మనము చేయాల్సినటువంటి కార్యక్రమం. సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి హౌస్ హోల్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. అది సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంకా మనం ఏమి ఎంటర్ చేయలేదు కాబట్టి ఖాళీగా చూపిస్తుంది. సో ఇక్కడ పైన ఈ యాడ్ అండ్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు హౌస్ హోల్డా లేదా హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజా, నాన్ హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజ్. సో ఇక్కడ ఈ 4 ఆప్షన్లు అనేవి మనకు వస్తాయి.
సో ఇక్కడ మనము హౌస్ హోల్డ్ అంటే నేను చెప్పినట్టుగానే ఒక ఇంట్లో పెంచుకుంటే ఉంటే వాటిని హౌస్ హోల్డ్ అని సెలెక్ట్ చేయాలి. అలా కాకుండా ఊరి చివరన ఎక్కడైనా ఒక పెద్ద ఫారం పెట్టుకొనేసి కోళ్ళ ఫారము, గొర్రెల ఫారము, అలా డైరీ ఫారము అలా పెట్టుకొని ఉంటారు కదా. సో అలాంటి వాటిని హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫారం ఏదనేది ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఎవరైనా గుడిలో, బడిలో, ఇంకా ఏదైనా ఒక ఎన్జిఓ సంస్థలో, ఏదైనా గోశాల ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా నాన్ హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజ్ అనేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం సో ఇక్కడ హౌస్ హోల్డ్ అనేది సెలెక్ట్ చేసుకొని మనము అప్లై అనేటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము రైతు యొక్క నేమ్, ఆ ఇంటి పెద్ద యొక్క పేరు రాయాలి, అలాగే వాళ్ళ అడ్రస్, అలాగే ఆ ఇంటి పెద్ద మగన ఆడన అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ యారో మార్క్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆప్షన్స్ వస్తాయి, దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ ఇంట్లో పౌల్ట్రీ కోళ్ళు ఉన్నాయా లేదా పశువులు ఉన్నాయా అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనము వచ్చేసి వాళ్ళకు కోళ్ళు ఉంటే కోళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తాము, లేదా పశువులు ఉంటే పశువులు మొత్తం ఏ పశువు అయినా సరే అన్ని కూడా లైవ్ స్టాక్ అనే ఆప్షనే వస్తుంది. అలాగే రెండు ఉన్నట్లయితే ఒకవేళ మామూలుగా పశువులు కొన్ని కోళ్ళు పెట్టుకుంటారు కాబట్టి రెండు సెలెక్ట్ చేసుకొని బోత్ అనేసి సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ మనము ప్రెసెంట్ చూపించడానికి కూడా బోత్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఆక్యుపేషన్ అంటే వృత్తి, ఏం వృత్తి అనేసి, అగ్రికల్చరా లేదంటే పొలంలో పని కూలీ చేసే వాళ్ళ, పశువులు, గేదెలు పెంపకం, గొర్రెలు, అలాగే మేకల పెంపకం. సో ఈ ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము, అది ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ ఏం చదువు లేకపోతే ఇల్లిటరేట్ అని, డిగ్రీ కంటే తక్కువ చదువుకొని ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, డిగ్రీ కంటే పైన చదువుకొని ఉంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం, మూడో ఆప్షన్. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ స్టేజ్ లో వచ్చేసి సోషల్ స్టేటస్ అంటే వాళ్ళ క్యాస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. క్యాస్ట్ బట్టి వాళ్ళది ఏదైతే అది మనం ఎంటర్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి అవైలింగ్ ఎనీ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అంటాము, అంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్ తో వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉందా లేదా, ఎస్ నో అనే ఆప్షన్ వస్తుంది, అది నో అని సెలెక్ట్ చేసేయండి, దాదాపు ఎక్కువ మందికి ఎవరికి ఉండవు కాబట్టి. తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ ఎంత ఉంది వాళ్ళకి భూమి అని వస్తుంది. సో 1 హెక్టార్ కంటే తక్కువ, 1 నుంచి 2 హెక్టార్లు, 2 నుంచి 4, 4 నుంచి 10, 10 కంటే ఎక్కువ. సో 1 హెక్టార్ అంటే 2.5 ఎకరా కాబట్టి దాన్ని బట్టి మనము చూసుకొని ఆ ఆప్షన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాం, అది ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎక్కువ సమయాన్ని పశువులతో ఇంట్లో మగవాళ్ళు గడుపుతారా లేదా ఆడవాళ్ళు గడుపుతారా అనే ఆప్షన్ వచ్చింది. సో అది మనము ఈ యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని మగన, మేలు, ఫిమేల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ బిలాంగ్స్ టు పాస్టోరల్ కమ్యూనిటీస్ అనే ఆప్షన్ వస్తుంది, అంటే ఆ పశువులు లేదా జీవాలను తీసుకొని వేరే ఎక్కడికైనా కూడా వాళ్ళు వాళ్ళ ఊరు కాకుండా వేరే ఊరికి వెళ్ళిపోయేసి 1 నెల కంటే ఎక్కువ సమయం వేరే ఊర్లో ఆ జీవాలను మేపుకుంటూ అక్కడే జీవనం సాగిస్తూ ఉంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరికి వచ్చేస్తుంటారు. అలాంటి వాళ్ళను పాస్టోరల్ కమ్యూనిటీస్ అంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మనం ఎన్యూమిరేట్ చేసేటప్పుడు, సెన్సెస్ తీసుకునేటప్పుడు మన ఊరిలో ఉన్నారంటే వాళ్ళను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో దాదాపు ఎస్ఆర్ నో అనే ఆప్షన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరు లేకపోతే నో అని మాత్రం పెట్టేసేయండి తప్పకుండా. నెక్స్ట్ మేజర్ ఇన్కమ్. సో ఎక్కువ భాగము వాళ్ళకు ఇన్కమ్ అనేది పశువుల నుంచి వస్తుందా లేదా, ఎస్ ఆర్ నో ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని మిగిలిన ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళ ఫోన్ నెంబర్ కావచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా కోళ్ళ ఫారం ఉంటే ఇంక్యుబేటర్, అలాగే మిల్కింగ్ మిషన్, దాని కాస్ట్ ఎంత అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో చాఫ్ కట్టరు, ఇంకా సేలేజ్ తయారు చేస్తా ఉంటే వాళ్ళ బేలర్ మిషన్ అవి, సో వాటి వివరాలు అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి. అవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత మనం ఇవి మాత్రం మనం ఎంటర్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, తీసేసుకుంటుంది. కానీ దీనికంటే ముందు మనం చెప్పుకున్నాం కదా, అక్కడి వరకు ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో అవి ఇన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఆ విధంగా రైతు యొక్క వివరాలు అనేవి సేవ్ అవుతాయి. సో ఇప్పుడు ఆ రైతుకు, ఆ హౌస్ హోల్డ్ కి ఒక ఐడియా అనేది క్రియేట్ అవుతుంది. ఆ హౌస్ హోల్డ్ వివరాలన్నీ సేవ్ అయ్యాయి. ఇప్పుడు వాళ్ళకు పశువులు ఉన్నాయని సెలెక్ట్ చేశాం కాబట్టి యాడ్ యానిమల్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ యాడ్ యానిమల్ ని సెలెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ స్టేజ్ లో చూసినట్లయితే మనకి ఈ విధంగా ఆ పశువుల్లో 2 రకాలు ఉంటాయి, ట్యాగ్ ఉన్నవి, ట్యాగ్ లేనివి. సో ట్యాగ్ ఉన్న వాటికి, ట్యాగ్ లేనివి అని అంటే మనకు ముఖ్యంగా కొన్ని మేకలు, గొర్రెలు, కుందేళ్లు, కుక్కలు ఇలాంటివన్నీ కూడా మనం అన్ట్యాగ్డ్ కింద పెట్టేస్తాము. అలాగే ట్యాగ్డ్ పశువులన్నిటికి కూడా చాలా వరకు ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ట్యాగ్డ్ యానిమల్స్ కిందనే పెడతాము. అవి యాడ్ యానిమల్ అనేది ఆప్షన్, లేదా ఇక్కడైనా యాడ్ యానిమల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఆ పశువు యొక్క వివరాలు అనేవి మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ఆ పశువు యొక్క ట్యాగ్ యానిమల్ అన్నాం కాబట్టి ట్యాగ్ నెంబర్ ఎంటర్ చేస్తాము. అది
ఆవు గేదె ఏంటనేది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత కేటగిరీ, తర్వాత అనిమల్ జెండర్ అంటే మగన ఆడన, అలాగే బ్రీడ్ నేము, అనిమల్ వయస్సు అండ్ అది దేనికోసం ఉపయోగిస్తున్నాం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ స్పీసీస్ అంటే మనము ఆవులు గేదెలు లేదా ఈ మిథును యాక్ అనేవి మన సైడ్ ఉండవు కాబట్టి అవి సెలెక్ట్ చేయొద్దు. గొర్రెలు మేకలు గుర్రాలు, సో అవి రైతుకు ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత దాని ఈ కేటగిరీ అంటే ఏంటంటే ఇండిజినసా లేదా ఎగ్జోటికా. ఇండిజినస్ అంటే దేశవాళీ ఆవులు దేశవాళీ గేదెలు, ఎగ్జోటిక్ అని అంటే బయట దేశం నుంచి వచ్చినటువంటివి. అంటే మనకు ముఖ్యంగా మన దాంట్లో వచ్చేసి ఎగ్జోటిక్ అంటే జెర్సీ ఆవులు అంటాం కదా, ఎర్ర ఆవులు అవిను, అలాగే హెచ్ఎఫ్ ఆవులు అంటాం కదండి, నల్లపు తెలుపు కలిగి మచ్చలు ఉన్నటువంటి ఆవులు, వాటిని హెచ్ఎఫ్ ఆవులు. సో ఈ రెండు మాత్రమే ఎగ్జోటిక్ ఆవులు అని చెప్తాము. ఇంకా మిగిలినవన్నీ కూడా దేశవాళీ ఆవులు దేశవాళీ గేదెలే కాబట్టి మనము ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇండిజినస్ అనేసి సెలెక్ట్ చేసుకోవాలి దేశవాళీ అయితే. తర్వాత దాని వయసు 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు, అప్ టు 1.5 ఇయర్, సో అప్ టు 2 ఇయర్స్. సో అది వయసుని బట్టి మనము దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఆప్షన్. తర్వాత బ్రీడ్ నేము, అలాగే బ్రీడ్ క్లాస్ అంటే ఏంటంటే అది ప్యూర్ బ్రీడా లేదంటే క్రాస్ బ్రీడా అంతే. సో ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది, అది లేదా లోకల్ డాక్టర్ తోని మీరు అడిగి క్లారిఫై చేసుకోండి. అలాగే బ్రీడ్ నేము, బ్రీడ్ కూడా మనము ఇంతకుముందే చెప్పుకున్నాము. మనకు వచ్చేసి కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి స్పెసిఫిక్ గా, నేను ఈ వీడియోలోనే లాస్ట్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీడ్స్ గురించి కొద్దిగా. లేదు ఇక్కడ వ్యూ బ్రీడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకున్నా కూడా మన ఏరియాలో ఉన్నటువంటి బ్రీడ్స్ ఫొటోస్ కనిపిస్తాయి, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం అలవాటు ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది స్పీడ్గా అయిపోతుంది. తర్వాత దాని వయస్సు, అలాగే అది ఆ పశువుని మనము దేనికోసం ఉపయోగించుకుంటున్నాము, అగ్రికల్చర్ పాల కోసమా, బ్రీడింగ్ కోసమా, అలాగే పని కోసమా, ఇంకేదైనా ఉన్నట్లయితే దాన్ని స్పెసిఫిక్ గా ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో అలా చేసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది కింద, ఆ సేవ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే ఈ విధంగా మనకు వచ్చేసి సేవ్ అయిపోతుందండి. సో ఏవైనా దీంట్లో మార్పులు ఉన్నట్లయితే కింద ఎడిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మార్చుకోవచ్చు, లేదా అసలే తప్పు అనుకుంటే పూర్తిగా దాన్ని డిలీట్ కూడా చేసేసుకొని మళ్ళీ వేరే అనిమల్ ని కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకొక అనిమల్ ని ఎంటర్ చేయాలంటే పైన యాడ్ అనిమల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అంతా ఓకే కరెక్టే, మనం ఈ రైతుకు ఒకే పశువు ఉంది, ఇదే వివరాలు కన్ఫర్మ్ అయిపోయిందని అనుకున్నప్పుడు నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కొడతాము. అలా కొట్టిన తర్వాత ఈయనకు ఆల్రెడీ కోళ్ళు కూడా ఉన్నాయని బోత్ అని పెట్టాం కాబట్టి మనము కోళ్ళ వివరాలు ఎంటర్ చేయమని చెప్పి ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ యాడ్ పౌల్ట్రీ అని పెట్టేసిన తర్వాత ఇక్కడ లేయర్ ఫార్మ్సా, టైప్ ఆఫ్ పౌల్ట్రీ అంటే లేయర్, బ్రాయిలరా, డక్ అంటే బాతులు, సో ఇంకేదైనా హ్యాచరీ ఉందా వాళ్ళకు, అవి ఆప్షన్ వస్తుంది. అలాగే స్పీసీస్ అంటే ఈ కోళ్ళల్లో కూడా స్పీసీస్ డక్ లేదా పౌల్ట్రీ, టర్కీ, సో అవి అడుగుతుంది స్పెసిఫిక్ గా. ఇంకేదైనా కేటగిరీ ఇండిజినస్, దాంట్లో ఎగ్జోటిక్ అంటే బయట దేశంవి, ఇండిజినస్ అంటే దేశవాళీ అనేసి, అది స్పెసిఫిక్, అది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. తర్వాత దాని జెండర్ మగన ఆడన, అలాగే దాని వయసు ఎన్ని నెలలు, ఆ కోళ్ళు ఆ వివరాలు కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ వస్తుంది, సెలెక్ట్ చేసుకోవాలి మనము. తర్వాత బ్రీడ్, సో మనం ఆ కోళ్ళ బ్రీడ్స్ ఏంటి అనేసి. సో మన దగ్గర వచ్చేసి మాక్సిమం లేయర్ ఫార్మ్స్ ఇవి అయితే మాక్సిమం BV 350 బ్రీడ్ ఉంటుంది, అదంతా కూడా వైట్ లెగ్ హార్న్ అనేటువంటి ఎగ్జోటిక్ బ్రీడ్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటాము. అలా లేదు మనకు పెరటి కోళ్ళు ఉన్నాయని అంటే వాటిల్లో మాక్సిమం అసీల్ అనేటువంటి కోళ్ళు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదనంటే వనరాజ, గిరిరాజ అవి ఏవైనా ఉన్నట్లయితే వాటికి ఇంప్రూవ్డ్ చికెన్ అని సెలెక్ట్ చేసుకుంటాము. లేదు ఇంకేమైనా దేశీ కోళ్ళు అయితే అవి, లేదా నాన్ డిస్క్రిప్టివ్ అంటే నాటుకోళ్ళు అనేసి ఆప్షన్ వస్తుంది. సో ఇది బ్రీడ్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే కౌంట్, వాళ్ళకి ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఆ కోళ్ళు అనేసి ఎంటర్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ కోళ్ళ వివరాలు అనేవి ఇక్కడ సేవ్ అయ్యాయి, వాటిలో ఏమైనా మార్పులు చేయొచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు, ఇంకా కొన్ని కోళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినట్లయితే అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ రైతుకు మనము ఒక పశువుని ఎంటర్ చేసాము, అలాగే 25 కోళ్ళు ఎంటర్ చేసాము. సో ఆ టోటల్ కౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే అని సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఆ రైతు యొక్క వివరాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా సేవ్ అయ్యాయి అనేసి చూపించడం జరుగుతుంది. ఇవి ఆ రైతు యొక్క వివరాలు. అలాగే ఇక్కడ మనము ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవచ్చు, లేదా ఇంకా నెక్స్ట్ హౌస్ హోల్డ్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చు దాంట్లో. తర్వాత ఆ హౌస్ హోల్డ్ అయిపోయిన తర్వాత ఆ హౌస్ హోల్డ్ ని సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేస్తే నెక్స్ట్ మనము ఫ్లో చెప్పుకున్నాం కదా, సూపర్వైజర్కి వెళ్తుంది, సూపర్వైజర్ గారికి. సో లేదు ఆ సూపర్వైజర్ గారికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు
ఇక్కడ సబ్మిట్ అనే నొక్కగానే మీరు కింద స్ట్రే అనిమల్స్ ని యాడ్ చేయలేదు, సబ్మిట్ చేయమంటారా అని అడుగుతుంది. ఓకే అంటే వెళ్ళిపోతుంది, లేదనంటే క్యాన్సిల్ కొట్టేసి ఆ కింద స్ట్రే అనిమల్స్ అని ఉంది కదా, అంటే వీధి పశువులు, వాటిని అది సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆప్షన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యాడ్ అనిమల్ అనేది సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా స్ట్రే అనిమల్స్ లో వీధి కుక్కలు లేదా వీధిలో తిరిగేటువంటి పశువులు అవి మగ ఆడ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ ఎంటర్ చేసేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా రెండు కూడా సేవ్ అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టేజ్ లో అవన్నీ కూడా అవి సేవ్ అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టేజ్ లో ఇప్పుడు మనము ఫైనల్ గా సబ్మిట్ అనే ఆప్షన్, సబ్మిట్ టు సూపర్వైజర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసినట్లయితే అది సబ్మిట్ చేసేనా అని మళ్ళీ ఒకసారి అడుగుతుంది. ఓకే ఎస్ అని కొట్టినట్లయితే మనకు అవి డీటెయిల్స్ అనేవి సబ్మిట్ అయిపోతాయి. సో ఇక్కడ హౌస్ హోల్డ్ కౌంట్ ఒకటి కౌంట్ చేసాము, అలాగే 11 స్ట్రే అనిమల్స్ ని కూడా కౌంట్ చేయడం జరిగిందని చెప్పి చూపిస్తుంది. సో ఇవి నెక్స్ట్ మనం ఒకవేళ ఎన్ని సబ్మిట్ చేసాము ఏంటి అనేది చూసుకోవాలంటే కూడా కింద అనలిటిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మొత్తం రెవెన్యూ వాళ్ళ రికార్డ్స్ ప్రకారం ఆ విలేజ్ లో మొత్తం 425 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అందులో మనం ఇప్పటి వరకు ఒక విలేజ్ ది కంప్లీట్ చేసి సబ్మిట్ చేసాం సూపర్వైజర్ గారికి, ఇంకొక విలేజ్ ది ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది, మన లాగిన్ లో కనిపిస్తుంది. అలాగే ఇంకా 423 విలేజ్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అనేసి మనకు చూపించడం జరుగుతుంది ఆ లాగిన్ లో. సో ఇది మొత్తము ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మనము ఇక్కడ చెప్పాను కదా, మనకు ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి కోళ్ళ రకాల్లో వచ్చేసి అసిల్ కోడి, అలాగే కాళహస్తి కోడి అనే ఇవి రకాలు, అలాగే డక్ లో రకాలు బాతుల్లో, అలాగే గొర్రెల్లో వచ్చేసి నెల్లూరు జాతి గొర్రెలు, డెక్కనీ జాతి గొర్రెలు. సో మీకు డౌట్ ఉంటే డక్కనీ అనేసి నెట్ లో కొట్టండి, మీకు వచ్చేస్తుంది. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను మీకు ఇక్కడ పూర్తి వివరాలు స్పెసిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నాను. తర్వాత మాచర్ల అనే రకము గొర్రెలు, ఇవే మనకు ఎక్కువగా వచ్చేది. మీ ఏరియాలో మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆవుల్లో వచ్చేసి ఒంగోలు జాతి ఆవులు, పొంగనూరు జాతి ఆవులు మనకి ఎక్కువగా ఆంధ్రాలో ఉండేది ఇవన్నీ, కాబట్టి వాటిని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే ఆవుల్లో మనము దేశవాళీ ఆవులు, ఇవన్నీ కూడా ఇండిజినస్ ఆవులు అంటాము. వీటిల్లో మనకు దేశవాళీ ఆవులు, వీటన్నిటిలో మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేది గిర్ర జాతి ఆవులు ఉన్నాయి. కొన్ని చోట్ల కాంక్రేజ్ అని, కొన్ని చోట్ల వచ్చేసి మనకు కిల్లారి ఉంది, పని చేసేటువంటి పశువులు. సో మనకు ఒంగోలు పశువులు ఉన్నాయి, పొంగునూరు పశువులు ఉన్నాయి, అలాగే రెడ్ సింధి పశువులు కూడా కొందరు పెట్టుకొని ఉన్నారు, డియోని జాతి పశువులు కొన్ని చోట్ల ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం చూసుకొని ఆ పశువులు రకం బ్రీడ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. గేదెల్లో వచ్చేసి మాక్సిమం మనము అంతా కూడా మనకి ఎక్కువ ముర్రానే ఉంటుంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు తెలిసింటే స్పెసిఫిక్ గా ఈ బ్రీడ్స్ లో ఏదైనా మీ ఏరియాలో ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత గొర్రెల్లో మనకు ఎక్కువ వచ్చేసి నెల్లూరు జాతి గొర్రెలే మన ఏరియాలో ఎక్కువగా ఉండేది. నెల్లూరు జాతి గొర్రెలు బ్రౌన్ కావచ్చు, వైట్ గా ఉండే పల్లా కావచ్చు, లేదా పైన తెలుపు కింద నలుపు కలర్ లో ఉండేటువంటి జోడిపి జాతి గొర్రెలు కావచ్చు, ఏవైనా సరే ఇవన్నీ కూడా నెల్లూరు జాతివే కాబట్టి దాన్ని బట్టి మనం నెల్లూరు జాతి అనే సెలెక్ట్ చేసుకుంటాము. ఇవి కాకుండా ఇంకా మనకు ఆంధ్ర తెలంగాణలలో ఎక్కువగా ఇంకేదైనా మీ ఏరియాలో డక్కనీ జాతి గొర్రెలు కూడా అందుబాటులో ఉంటాయి, బళ్ళారి జాతి గొర్రెలు అందుబాటులో ఉంటాయి. సో మీకు ఆల్రెడీ మీ ఏరియాలో ఉన్న బ్రీడ్ మద్రాస్ రెడ్ కావచ్చు, వాటి గురించి తెలిసే ఉంటుంది కాబట్టి వాటిని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేకల్లో కూడా మాక్సిమం మనకు వచ్చే మేకలన్నీ కూడా మన ఏరియాలో ఉండేవి బ్లాక్ బెంగాల్ అని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి కాకుండా ఇంకా మన ఏరియాలో జమునాపరి అని కొన్ని మేకలు కొన్ని చోట్ల ఉన్నాయి. అలాగే సిరోహి అని చెప్పేసి, అంటే బ్రౌన్ కలర్ లో కొంచెం గోధుమ వర్ణంలో ఉండి కొద్దిగా మచ్చలుగా ఉంటుంది కదా, బాగా బలిష్టంగా ఉంటాయి, బాగా హైట్ వస్తాయి, వాటిని సిరోహి అంటాము. సో అలాగే ఇంకేదైనా స్పెసిఫిక్ గా బ్రీడ్ మీకు తెలిసి ఉంటే ఆ బ్రీడ్ పేరుని స్పెసిఫిక్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం సెన్సెస్ గురించి అండి. సో ఎన్యూమరేటర్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి జాగ్రత్తగా చూసుకొని మీరు ఏ బ్రీడ్ అయితే మీరు సెలెక్ట్ చేస్తున్న ఆ బ్రీడ్ పేరు కావచ్చు, లేదా మొత్తం హౌస్ హోల్డ్ కరెక్ట్ గా మీరు ఎంటర్ చేసి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ కి మనం కరెక్ట్ గా పశు సంపద గురించి వివరాలు అందజేసిన వాళ్ళం అవుతాము. దానివల్ల మనకు స్కీమ్స్ ఏర్పాటు చేయడానికి కూడా మనకు ఇది ఒక బేస్ లైన్, ఇది రెఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేదైనా అప్డేట్స్ ఉన్నట్లయితే మనకు ఈ సెన్సెస్ గురించి మన ఛానల్లో నేను మీకు అప్డేట్స్ పెడుతూ ఉంటాను. సో ఛానల్ని టచ్లో ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.